ఇన్స్టాలేషన్ ఆఫ్ C or C++ సాఫ్ట్వేర్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ నేనైతే మీకు టర్బో C అనేది సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటున్నారు, మీకు కొత్త అయితే ఫస్ట్ C లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అనేవి మీరు రాస్తున్నారు అంటే మీ అందరికీ నేను టర్బో C అనేది సజెస్ట్ చేస్తాను. సో అందుకే నేను టర్బో C ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. ఆర్ మీరు టర్బో C కాకుండా దేవ్ C++ అయినా ఆర్ విజువల్ స్టూడియో కోడ్లో అయినా కూడా మీరు C లాంగ్వేజ్ అనేది రాయొచ్చు. సో యాజ్ పర్ మీ ఇష్టం మీకు దేంట్లో ఇష్టమైతే మీరు ఆ సాఫ్ట్వేర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ ఒకవేళ మీకు దీంట్లో ఆ సాఫ్ట్వేర్ వర్క్ అవ్వకపోతే మీరు ఆన్లైన్ కంపైలర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, సో నేను స్టెప్ వైజ్ చెప్తా, సో మీ అందరికి ఈజీగా అర్థమవుద్ది. సో స్టెప్ 1 ఏంటంటే ఫస్ట్ ఓపెన్ ద బ్రౌజర్ అనమాట. సో ఫస్ట్ మీ అందరూ మీ సిస్టంలో ఉన్న ఏదో ఒక బ్రౌజర్ని లైక్ మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఆర్ గూగుల్ క్రోమ్ ఇవి ఏమున్నా మీరు దాన్ని ఓపెన్ చేసుకోండి. సో వెబ్ బ్రౌజర్ ఉన్నా ఏమున్నా కూడా దాన్ని ఫస్ట్ ఓపెన్ చేసుకోండి. లైక్ నా దీంట్లో గూగుల్ క్రోమ్ ఉంది కాబట్టి నేను గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసుకున్నా. సో ఇక్కడ మనం ఏం టైప్ చేయాలంటే టర్బో C++ బై అక్కీ, టర్బో C++ బై అక్కీ అనమాట. సో ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట, టర్బో C++ సాఫ్ట్వేర్. సో బై అక్కీ అనమాట. సో అక్కీ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ టర్బో C++ అనమాట. సో అందుకే టర్బో C++ బై అక్కీ అనేది మీరు సెర్చ్ చేయండి అండ్ ఎంటర్ అనేది మీరు ప్రెస్ చేస్తే మీకు ఫస్ట్ లింకే కనిపిస్తుంది అనమాట. సో నేను స్టెప్ బై స్టెప్ మీ అందరికీ ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసి కూడా పెడతా. సో మీరు ఏం సెర్చ్ చేయాలి అవన్నీ కూడా మీకు క్లియర్గా ఉంటుంది. సో స్టెప్ 2 ఏంటంటే టైప్ టర్బో C++ బై అక్కీ. ఇట్ ఈజ్ అ C++ సాఫ్ట్వేర్. సో ఇది ఒక C++ సాఫ్ట్వేర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి నౌ ఇట్ ఈస్ షోయింగ్ ద లింక్స్ అనమాట. సో కొన్ని లింక్స్ అనేవి అది మనకి జనరేట్ చేస్తుంది. ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే కొన్ని లింక్స్ అనేవి మనకి జనరేట్ చేస్తుంది. సో మనం దాంట్లో ఫస్ట్ లింక్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ ఫస్ట్ లింక్ అనేది మనం దాంట్లో సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ ఫస్ట్ లింక్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో ఫస్ట్ లింక్ సెలెక్ట్ చేసుకున్నాక మనం ఈ లింక్ని మనం ఓపెన్ చేసుకుంటాం. సో ఓపెన్ చేసుకున్న వెంటనే మనకి డౌన్లోడ్ నౌ అని కనిపిస్తుంది. సో ఈ డౌన్లోడ్ నౌ అనే దాని మీద మనం క్లిక్ చేస్తాం. లైక్ మనం ఈ డౌన్లోడ్ నౌ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి టర్బో C++ సాఫ్ట్వేర్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. సో చూసారు కదా, సో ఇక్కడ టర్బో C అనేది రేర్ ఫైల్. సో రేర్ ఫైల్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఈ ఇంటర్ఫేస్లో మీరు డౌన్లోడ్ నౌ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న డౌన్లోడ్ నౌ మీద మీరు క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కూడా ఉంటుంది. సో ఈ పక్కన ఉన్న డౌన్లోడ్ అనేది యాడ్ అనమాట. సో ఇక్కడ డౌన్లోడ్ నౌ అనేది ఉంటుంది. సో దాని మీద మీరు క్లిక్ చేసుకోవాలి.